ఇప్పుడు మనం సందులు సమాసాల గురించి చెప్పుకుందాం. నేను చెప్తాను గురుగారు. మళ్ళీ నువ్వేనా? చెప్పు. ఒరే బావా, గురువు గారు చెప్తే నమ్మరు గాని గాంధీ సెంటర్ పక్క సందులో నాయుడు గారి సమోసాలు అబ్బా ఎట్టుంటాయి చెప్పరా. సూపర్ సార్. సమోసాలు కాదురా, సమాసాలు. ముందు నువ్వు తరగతి గదిలోంచి బయటికి పో. పక్కలే రే క్యాంటీన్కి వచ్చి పో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నేనే కాదు, మీరు రావాలి. గంట కొట్టారు. ఆ సమోసాలు ఎంత బాగుంటాయి. సార్ తింటే మీకే తెలుస్తుంది. వెళ్దాం. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. ఇవాళ మనం రాజకీయ శాస్త్రంలో అత్యంత ప్రమాణమైనటువంటి స్టేట్, రాజ్యము అనే దాని గురించి తెలుసుకుంటాం. గెట్ అప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, మీరు చాలా డిసిప్లిన్డ్ గా ఉండాలి. ఏ మాత్రం మీరు ఇండిసిప్లిన్డ్ గా ఉన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. బీ కేర్ఫుల్. ఈ స్టేట్ అనే పదాన్ని రెండు అర్థాల్లో మనం ఉపయోగిస్తాం. ఒకటి పరిమితార్థం, రెండు విశాలార్థం. పరిమితార్థంలో స్టేట్ అనే పదానికి ఉదాహరణ కేరళ స్టేట్, కర్ణాటక స్టేట్. విశాలార్థంలో స్టేట్ అనే పదానికి నేపాల్ స్టేట్, బంగ్లాదేశ్. ఈ స్టేట్ అనే పదాన్ని అనేక అర్థాల్లో ఉపయోగించడం జరుగుతుంది. కానీ రాజకీయ శాస్త్రంలో స్టేట్ అనే పదానికి ప్రత్యేక అర్థం. ఈ స్టేట్ అనే పదం ఆంగ్ల పదం స్టేటస్ అనే పదం నుంచి పుట్టింది. ఏంటి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైందిరా? అంటే ఏం లేదురా. ఏం లేదా? ఉండరా బాబు. ఏంట్రా? అంటే నేను ఒక పిల్లని ప్రేమించాను కదా, ఆ పిల్ల ప్రేమించకపోతే ప్రేమించలేదని చెప్పాలి కానీ వాళ్ళని పిలిపించి సీరియస్ గా వార్నింగ్ ఇప్పించిందిరా. నీకు అలవాటే కదరా. రే నేను రాము ఫ్రెండ్ అని చెప్పాను రా. వాడు ఏమన్నాడు తెలుసా? రాముగాడా వాడేవడరా అన్నాడు రా. అంత మాట అన్నాడా? అవునరా, ఇది నా అవమానం కదరా, మన బ్యాచ్కి వచ్చిన అవమానం రా. ఎక్కడ రాడు? రా పద. నువ్వేం భయపడకమ్మా, అడిగి నేను చెప్పానులే. ఇంకో నీ వెనకాల పడ్డు. సరే వీడేరా, ఇందాకేదో అన్నావు కదరా, ఇప్పుడు అనరా. ఏంటమ్మా ఎనీ ప్రాబ్లం? అంటే అది అంటేను కానీ లేవు ఇక్కడ తగులుకోరా. నువ్వు ఆగరా. చూడమ్మా, అమ్మాయిలు అన్నాక అబ్బాయిలు వెంట పడతారు, ప్రేమించమని అడుగుతారు. అంత మాత్రానికే వార్నింగ్లు ఇచ్చేస్తారా? ఆ మాత్రం తెలీదా నీకు? అంటే మాది పద్ధతి గల కుటుంబం సార్. అబ్బచ్చా, ఏ పద్ధతి గల కుటుంబాల్లో అమ్మాయిలు ప్రేమించకూడదా? అంటే మా ఇంట్లో తెలిస్తే చదువు మానిపించేశారు సార్. ఒరేయ్ నువ్వు ఆ ఏడు పాపరా బాబు, ఏడు పాపు. సరే 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 సరే, ఇక మా వాడు మీ చెల్లెలు వెనక పడ్డు, ఓకేనా? నిజమా సార్? నాది హామీ, మా వాడు ఇంక మీ చెల్లె వెనకాల పడ్డు. కాదు సార్, ఆ దరిద్ర చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. ఏం కాదరా బాబు, ఇంక నువ్వు వెళ్ళు. అవునా సార్? అవును. థ్యాంక్ యూ సార్, మీకు రుణపడి ఉంటాను. ఓకే పద చెల్లెమ్మా. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? రే నేను ఆ పిల్ల ప్రేమిస్తున్నాను రా. రాధను కూడా ప్రేమిస్తున్నాను అన్నావు కదరా. అది ప్రేమే ఇది ప్రేమే. రేయ్ దాని ప్రేమ అనరు, పొల్యూషన్ అంటారు. పెట్రోల్ బండిలో కిరోసిన్ పోసి నడిపినట్టు. నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా. ఈ ప్రేమ కూడా పోయింది. రే ఆడవాళ్ళ మనసు తెరిచి ఉంచిన పుస్తకం లాంటిదిరా. చదవగలిగిన వాడు ప్రేమికుడు, చదవలేని వాడు స్నేహితుడు. నువ్వుదా